ఆ హీరోల దగ్గరికి మనం వెళ్ళాలంటే చాలా టైం పట్టింది. ఇప్పుడు హీరోలు అలా కాదు, మనం ఏదైనా మూల నుంచుంటే రండి రాజుగారు కూర్చోండి, కూర్చోండం, మరి అది బాగా కల్చర్ కానీ ఇంకో రకంగా కానీ అది బాగా పెరిగింది హీరోల్లో. ఇవన్నీ దాని గురించి చెప్తున్నాను, అంతేగాని అప్పుడు మమ్మల్ని ఏదో బాధపడిపోయి ఇప్పుడు అనగా అంటే ఇప్పుడు యూత్ ఎలా ఉన్నారంటే హీరోలు కానీ ఎవరైనా సరే చాలా దగ్గరగా మూమెంట్, అందరం ఒకటే, మనంతా ఒకటే అన్న భావనలో ఉన్నారని చెప్తున్నాను. ఒకవేళ ఇది ఇండస్ట్రీకి రాకపోయి ఉంటే, ఇందులో కనుక సక్సెస్ అవ్వకపోయి ఉంటే ఏం చేసేవాళ్ళు సార్? రైజింగ్ రాజు అనే పేరు రాకపోయి ఉంటే ఉట్టి రాజుగా ఉండిపోయి ఏం చేసేవాళ్ళు వృత్తిపరంగా? వృత్తిపరంగా నేను పెయింటర్ని, గోళ్ళకి రంగులు వేసుకుండేవాడిని. నేను 3 రూపాయలు జీతం దగ్గర నుంచి పెయింటర్ని. మా సొంతూరు ఈస్ట్ గోదావరి రామచంద్రపురం. హాయ్ వ్యూవర్స్, నేను మీ హైపరాది. ప్లీజ్ సబ్స్క్రైబ్ తులసి టాకీస్, షేర్ చేయండి, లైక్